ఆ జనసమూహములను తాను పంపివేయనంతలో తన శిష్యులు దోణి ఎక్కి తనకంటే ముందుగా అదరికి వెళ్ళాలని ఆయనను వారిని బలవంతం చేసెను. ఆయన ఆ జనసమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతంగా కొండ ఎక్కిపోయి సాయంకాలం అయినప్పుడు ఒంటరిగా ఉండెను. అప్పటిదాకా దోణి ధరికి దూరంగా నుండగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచుండెను. రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చెను. ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని భయం చేత కేకలు వేసిరి. వెంటనే యేసు ధైర్యం తెచ్చుకునుడి, నేనే, భయపడకుడని వారితో చెప్పగా, పేతురు, ప్రభువా, నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ళ మీద నడిచెను గాని గాలిని చూచి భయపడి మునిగిపోయసాగి, ప్రభువా, నన్ను రక్షించుమని కేకలు వేసెను. వెంటనే యేసు చేయి చాపి అతని పట్టుకొని, అల్పవిశ్వాసి, ఎందుకు సందేహపడితివని అతనితో చెప్పెను. వారు దోణి ఎక్కినప్పుడు గాలి ఆగెను. అంతటా దోణిలో ఉన్నవారు వచ్చి, నీవు నిజముగా దేవుని కుమారుడవని చెప్పి ఆయనకు మ్రొక్కిరి. వారందరికీ వెళ్ళి గెన్నెసరేతు దేశమునకు వచ్చిరి. అక్కడి జనులు ఆయనను గుర్తుపట్టి చుట్టుపట్లున్న ఆ ప్రదేశం అంతటికి వర్తమానం పంపి రోగులందరినీ ఆయన వద్దకు తెచ్చిరి. వీరిని నీ వస్త్రపు చెంగు మాత్రం ముట్టనిమ్మని ఆయన వేడుకొనిరి. ముట్టిన వారందరూ స్వస్థత నొందిరి. ఆమేన్. ఈరోజు మన దిన భాగము 14వ అధ్యాయం చదివామండి. దేవుని కృపను బట్టి ఇందులో మనం విశ్వాసం కోసము దేవుడు మనతో మాట్లాడినట్టు చూస్తున్నాము. ఇంకా మీతో దేవుడు ఏం మాట్లాడినా కూడా దాని ప్రకారంగా మీరు ప్రార్థన చేసుకొని మీ అనుదిన జీవితాన్ని కొనసాగించమని దేవుని నామంలో వేడుకుంటూ దేవుడు ఈ వాక్యం చదవడానికి ఇచ్చిన కృపంతను బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసునామమున మీ అందరికీ ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నానండి.